అపోస్తుల కార్యములు 19:29 మాసిదోనియా వారైన నాటకశాలన దగ్గర ఏముందో మూలాలు చదవండి. నాటకశాలన దానికి ఉన్న పదం ఏంటి చెప్పిన థియేటర్. ఇంకా మాట్లాడుకుంటే ఓపెన్ థియేటర్ అడుగుతున్నారు. థియేటర్ అనే పదం బైబిల్లో ఉందంటే 100% వందే. మళ్ళీ చెప్తున్నాను, థియేటర్స్లో ఆ రోజు ఏం చేసేవారు? అదొక నాటకశాల. నాటకం అంటే ఏంటి చెప్పాలి. నాటకం అంటే ఏంటి? ఇప్పుడు ట్రెండ్లో మాట్లాడ యాక్టింగ్కి దాన్ని ఒక ఫిల్మ్ని ఒక లైన్ చేస్తే దాన్ని ఏమైంది? సినిమా అయింది. ఈ రోజుల్లో బొమ్మ సిల్వర్ స్క్రీన్ మీద పడబడుతుంది. ఆ రోజు బొమ్మ కాదు, చెప్పండి, లైవ్. నా మాటలు అర్థమవుతుంది. లైవ్లో పౌలు గారి పత్రికలు రాస్తూ గలతీ పత్రికలో ఉటంకిస్తారు. మీకు గుర్తుందో లేదో చూస్తారు ఒకసారి. గలతీ పత్రిక చూడండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21 గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21 అల్లరితో కూడిన ఆటపాటలు. మూలం చదివి వెళ్ళి. అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఏవి? అల్లరితో కూడిన ఆటపాటలు. అల్లరితో కూడిన ఆట చెప్పండి. పాట. ఆట పాట అడుగుతాను. ఆట పాట నాటకం ఇవన్నీ ఎక్కడ ప్లే చేస్తారు? ఎక్కడ ఇవన్నీ చూపిస్తారంటే ఓపెన్ థియేటర్స్. ఇందా చదివే నాటకశాల. ఆ నాటకశాలలో ఏం చేస్తారంటే ఆట వేస్తారు చెప్పండి, పాట వేస్తారు చెప్పండి, గుద్దులాట్లు కూడా పెడతారు. అక్కడ డ్యాన్స్ చేసే వాళ్ళందరూ ఎవరో చెప్పినా ఐటమ్ గర్ల్స్. ఆ రోజుల్లో 1000 మెంబర్స్ ఉండేవారట. ఈ రోజు రాలేదు ఐటమ్ సాంగ్, గుర్తుపెట్టుకోండి. ఆ రోజుల్లోనే ఉంది. ఆ రోజుల్లోనే డ్యాన్స్ చేశారట. నడుతున్నాను. అల్లరితో కూడిన ఆటపాటలు. పౌలు దాన్ని ఏమన్నాడు చెప్పండి? అల్లరితో కూడిన ఆటపాటలు మనకి తాగావు. ఇప్పుడు చెప్పండి, అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఇప్పుడు ఈ ట్రెండ్లో మాట్లాడితే అవి ఏంటి? సినిమా. థియేటర్ అనే పదం ఈ ట్రెండ్లో. ఇది థియేటర్, ఇది క్లోజ్డ్ థియేటర్ చెప్పండి, అది ఓపెన్ థియేటర్. ఇది సిల్వర్ స్క్రీన్ చెప్పండి, అది లైవ్ మీద. గుర్తుపెట్టుకోండి, లైవ్ యాక్టింగ్ అంటే సేమ్, కాకపోతే ట్రెండ్ మారిందంతే. దీన్ని అపోస్తులు ఒప్పుకున్నారా? అపోస్తులు దీన్ని ఎంకరేజ్ చేశారా? అపోస్తులు దీన్ని తెర మీద తీసుకొచ్చారా? అస్సలు ఒప్పుకోలేదు. ఇలాంటి థియేటర్లో బాగా ఉండే సిటీ ఆ రోజుల్లో ఏ సిటీ చెప్పనా? కొరింథీ. ఏ సిటీ? అక్కడ డ్యాన్స్ చేస్తారుగా. డ్యాన్స్ చేసినప్పుడు ఎలా వేస్తారు అనుకున్నారు? ఇప్పుడు సేమ్ ఏమనగా ర్యాంప్ సాంగ్స్ ఏమున్నాయి మనకు తెలియట్లేదు. కొన్ని ఏంటో అది చెప్పేయంలే. ర్యామ్ సాంగ్స్ అని, ఆ సాంగ్స్ అని, అది ఏమన్నా కొన్ని పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ట్రెండ్లో రకరకాల పేర్లు. ఆ రోజుల్లో అన్నట్టు 1000 మంది స్త్రీలను అలా నిలబెట్టి, కొరింథీలో 1000 మంది స్త్రీలను గుడి దగ్గర నిలబెట్టి ఇలాంటి ఓపెన్ థియేటర్లోకి తీసుకొచ్చి అక్కడ నిలబెట్టట. ద్రాక్షరసం బాగా పట్టించి అర్ధనగ్నంగాను, ఇంకా మొత్తెక్కితే నగ్నంగాను, ఇంకా మొత్తెక్కితే లైవ్లో వాళ్ళతో తప్పులు చేస్తూ, ఇంకా మొత్తెక్కువైపోతే జంతువులు మనుషులు కలిసి రకరకాల యుద్ధాలు చేయించారు. దీన్ని పౌలు ఏమన్నాడు చెప్పిన? అల్లరితో కూడిన చెప్పండి ఆటపాట. ఆ రోజు వినోదానికి చాలా ఇంపార్టెంట్ ఇచ్చారట. ఆ రోజుల్లో ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్కి పెద్దపేట వేశారట. పబ్లిక్ తండాలు వచ్చారు. ఇప్పటికీ పబ్లిక్ ఆ బుద్ధి ఉందా లేదు? ఏడు సబట్టి జీవితాలను బాగు చేసి ఎదుగో సభ పెడుతున్నాం. దానికి టైటిల్ పెట్టండి, జీవిత పాఠాలు అన్న టైటిల్ పెట్టి ఇక్కడ సభ పెట్టండి. వస్తారా? రారు. ఇదే మున్సిపల్ థియేటర్ దగ్గర ఏదైతే ఉందో, మున్సిపల్ ఆఫీస్ దగ్గర మనకు ఓపెన్ ఏరియా ఉంది మనం అనుకుంటున్నాం. ఆ ఓపెన్ ఏరియా దగ్గర మీరు ఎప్పుడైనా ఒక మంచి సభ పెట్టి రండి, మీ జీవితాన్ని మార్చుకున్న మంచి టైటిల్ పెట్టండి. రారు. అక్కడే ప్రోగ్రాం పెట్టి ఆట పాట డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అని పెట్టండి. ముసలోడు కర్ర వేసుకుని వచ్చేస్తాడు ఇలా అడ్లేగరా అని ఫ్రంటే కూర్చుంటాడు. మళ్ళీ ముసలోడు మొక్కో నడుతున్నాడు. ఆ రోజుకి ఈ రోజుకి వినోదం అంటే జనాలకి చాలా వినోదం అంతే. జనాలకి ఎంటర్టైన్మెంట్ అంటే పిచ్చి. అందుకే చూడండి, ఈరోజు విపరీతంగా వీడియోస్ ఎందుకు మిలియన్ వ్యూస్ ఎందుకు వస్తున్నాయి చెప్పండి? జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలి. రోజుకొక కొత్త యాప్లు ఎలా వస్తున్నాయి? ఎంటర్టైన్మెంట్ కావాలి. మీకు గుర్తుందో లేదో, మొదట్లో ఫేస్బుక్ ఒక్కటే ఉండేది. ఫేస్బుక్లో పేజెస్ ఉండేవి, ఫోటో కామెంట్స్ అప్డేట్గా ఏది ఉందో ఉండేది. తర్వాత ఫేస్బుక్లో జనాలు బాగా అలవాటు పడింది చెప్పిన రీల్స్. ఆ రీల్స్ చూడ ఎప్పుడైతే బాగా ఇష్టపడ్డారో, రీల్స్ జనాలు బాగా ఇష్టపడుతున్నారని ఈడే మళ్ళీ టైఅప్ అయి మళ్ళీ చేసిన పని ఏంటి చెప్పిన? ఇన్స్టా అందించాడు. ఈడే మళ్ళీ రీల్స్ బాగా చూస్తున్నారు. రీల్స్ బాగా చూడటమే కాదు, ఏళ్ళే పెద్ద యాక్టర్లు అయిపోయారని గమనించి టిక్ టాక్ తెచ్చాడు. టిక్ టాక్ వాళ్ళ మొత్తానికి చితుమంటలు అంటికిపోతున్నాయి, ఎక్కడెక్కడ కాపర్ వెళ్ళిపోతుందని చెప్పి ఇండియా బ్యాన్ చేసి పడింది. అయినా ఆగారు, అక్కడ పోయి మరీ చేస్తున్నారు రీల్స్. నేను అడుగుతున్నాను, ఎక్కడ మీరు జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలి, ఆ ఎంటర్టైన్మెంట్ కోసం ఫాలోయింగ్ల కోసం సిగ్గులేని పనులైనా చేస్తున్నారా చేయట్లేదా? పౌలు దీన్ని ఎంకరేజ్ చేశాడా? నువ్వు సినిమా థియేటర్కి వచ్చి ప్రభువా మరి సినిమాలకు వెళ్ళొద్దని నువ్వేం అనలేదు కాబట్టి
నేను థియేటర్లో కూర్చున్నాను, అయినా నీకు విషయం చెప్తున్నాను, నేను మంచి సినిమాకే వచ్చానంటే నిన్నేమంటాడు చెప్ప. నువ్వు మంచి సినిమాకి వచ్చావంటే ఆట వద్దు, పాట వద్దు, అలాంటి వాళ్ళ దగ్గర కూర్చోవద్దు, ఇలాంటి అల్లరితో కూడిన ఆట పాటలు వద్దంటూ నువ్వు అక్కడ కూర్చుని ప్రేయర్ చేసి, దేవా ఈ మంచి సినిమాకి వచ్చినందుకు నన్ను జాగ్రత్తగా రాకపోకలేందుకు కాపాడంటే లారీ పంపుతాడు ఏమనుకుంటున్నావు? నువ్వు చూసేది మంచి నడుతున్నాను, బైబిల్లో లేని మంచి, దేవుడు చెప్పని మంచి నీకు సినిమాల్లో ఎక్కడ తగలడింది? ఎక్కడ తగలడింది? అయినా అడుగుతున్నాను. అక్కినేని నాగేశ్వరరావు గారే అన్నారు, మీరు ఎందుకు మళ్ళీ ఆ క్యారెక్టర్లు చేయట్లేదు? దూరదర్శన్లో ఉంటుంది కానీ ప్రోగ్రాం, మీరు ఎందుకు ఆ క్యారెక్టర్లు, ఏ క్యారెక్టర్లు అంటే ఆ దాసు, మన దాసు కదా, ఆ దాసు, ఏ దాసు, దేవదాస్ క్యారెక్టర్ మీరు ఎందుకు చేయట్లేదు? ఆ లవ్ ఫీల్ మీరు ఎందుకు చేయట్లేదు అంటే, ఆ లవ్ ఫీల్ మీరు దేవదాస్ క్యారెక్టర్ ఎర్రగొట్టేస్తారు, అసలు లవ్ ఫీల్ అంటే ఎలా ఉంటుందని కొత్త జనరేషన్ స్టార్ట్ అయినట్టు మీరు యాక్టింగ్ చేశారు, అలాంటి క్యారెక్టర్ మీరు మళ్ళీ చేర్చుకుంటే ఆ రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు కాలర్ ఇలా సర్దుకునే మాట అన్న. ఆయన ఏమన్నాడంటే, ఒక మాట అంటే ఇలా అన్నాడు, ఏమన్నాడంటే, మేము మంచిగా చూపిస్తాం కానీ జనాలు నా లవ్ క్యారెక్టర్ చూడలేదు, జనాలు ఆ క్యారెక్టర్లో నా ఎమోషన్ చూడలేదు, జనాలు ఆ రోజుల్లో పార్వతిని ఎంత బాగా ప్రేమించానో చూడలేదు, వాళ్ళు నాలో చూసింది చెప్పిన దేవదాస్ తాగినట్టే తాగారు. నేను ఎలా తాగాను అలా, అందుకే ఇలాంటి పనికిమాల స్టోరీలు మానేసాం, సమాజానికి ఉపయోగపడిన వాళ్ళు మొక్కలు చేస్తాం. అయినా ఈ సినిమా కలిసి ఎంత డెవలప్ అయినా కానీ జనాలు మంచి కన్నా చెడు ఎక్కువ చూసుకుంటారని పండిపోయిన సినిమా రత్న ఆయనే చెబితే నువ్వు మంచి చూడడానికి వెళ్ళావా? నడుతు నువ్వు మంచి చూడడానికి వెళ్ళావా? థియేటర్లో కూర్చున్నావా? నడుతున్న సినిమా ఉందంటే ఉందే, బైబిల్ కాలంలో సినిమా థియేటర్స్ ఉన్నాయి. ఇంకా ఎంటర్టైన్మెంట్ చెప్పిన ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒకప్పుడు 90s కానీ అంతకుముందు కానీ 47 అంతకుముందు కానీ మీరు గుర్తుపెట్టుకోండి, హీరోస్ అందరూ చెప్పిన కొడుకు దిద్దిన కాపురం, ఆ కాపురం, ఈ కాపురం, ఆ కాపురం, కాపురాలు బాగు చేసి కొడుకులు ఎక్కువ ఉండరు అప్పుడు క్యారెక్టర్లు అని. హీరో సైడ్ పాపులు తీసుకుంటాడు, నీట్గా ఉంటాడు, స్లోగా మాట్లాడతాడు, సాత్వికంతో ఉంటాడు, ఎన్ని బాధలు ఉన్నా ఆడు అలా ఊరు పీల్చుకుని అలా తగ్గించుకుని మోస్తాడు భారం, ఆడి హీరో. అప్పట్లో ఇప్పుడు హీరో అలా కాదు, లింగి పైకి కట్టేస్తాడు ఇప్పుడు హీరోలు. కత్తి నోట్లో, తలకాయ చేతిలో, లింగి పైకి, ఈ మధ్య కత్తిలు పోయినా ఇంకా డైరెక్ట్ యాక్టింగ్ అది చెప్పండి, సైలెంట్ ఎఫెన్స్ దాడా 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 నడుతున్నారు. ఇలాంటి దరిద్రం సినిమాలు ఆ రోజు కూడా వచ్చినాయి. కాకపోతే ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద కాల్చారు చెప్పండి, లైవ్లో కాల్చి పడేశారు. కాకపోతే తుపాకీ లేదంతే, ఓటు ఏరియాగా ఉంది. చూస్తా ఒకసారి చూడండి, ఒకసారి ఇమేజెస్ చూపిస్తాడు చూడండి ఒకసారి. సినిమా కల్చర్ ఆ రోజు ఉందంటే 2000 సంవత్సరాల క్రితం ఉందరా అయ్యా, ఉంది. ఏమనుందో ఒకసారి చూడండి. హరేనస్ కొట్టు కావాలంటే గూగుల్లో కొడతావో, యూట్యూబ్లో కొడతావో, ఎక్కడ కొడతావో చూడండి. ఇదిగో ఇదే ఫైట్. ఈ రోజు కత్తులు కటారాలు, ఈ రోజు కత్తులు కటారాలు ఎఫెన్స్ ఏమి వాడక ముందే ఆ రోజుల్లోనే లైవ్ ఫైట్స్ అవి. గ్లాడియేటర్స్ అంటారు వాళ్ళని. గ్లాడియేటర్ అంటే ఎవరు తెలుసా? ఇతర దేశాల వారిని జయించి వాళ్ళని ఖైదీలుగా మార్చుకొని రోమ్ పట్టణంలో కింద పడేసి ఆ ఖైదీల యొక్క ఫైట్లు చూసి 50,000 మంది ఆ స్టూడియోలో కూర్చొని, అంటే ఆ రోజు థియేటర్, మన థియేటర్లో 300 మంది ఉంటారు అనుకుంటా, లేదా 1000 మంది ఉంటారు. ఆ రోజుల్లో ఆ థియేటర్లో ఎంతమంది తెలుసా? 50,000 మంది. మొత్తం జనాభా చూడండి ఎంత పెద్ద స్టేడియం, కొలీసియం, రోమ్ కొలీసియం మొత్తం ఉంటారు. వీళ్ళందరూ ఎవరంటే ఇతర దేశాల నుంచి దొరికేసిన ఖైదీలకి ఫైట్ పెడితే ఆ ఖైదీల్లో ఎవడైనా గెలిస్తే ఆ గెలిచిన వాడికి పెట్టే పేరు గ్లాడియేటర్ అంటారు. గెలవక ఓడిపోయిన వాడు పందెం కోడ్లో పందెం ఎలా కోడి ఓడిపోయిందో అలా తీసి పక్కన పెడతారు అంతే. చూడండి, ఇంకా పిచ్చి ముదిరిపోయి ఫైట్ ఇంకా రసవత్రంగా ఉండాలని, ఈ మధ్య వస్తున్నాయి సీన్ మీరు చూసారు, ఫైట్ ఇంకా రసవత్రంగా ఉండాలని ఆపోజిట్గా విలన్ తీసేశారు. చెప్పండి, నిజంగా లైవ్లో సింహాన్ని వదిలేయండి ఇలాంటి వాళ్ళకి అందరు. సింహం వద్దు కానీ కుక్కను వదిలేదు, మన ఇదిలో ఉంటాయి కదా కొన్ని కుక్కలో. సింహం మొహంలో మొహం పెట్టాడట, ఎవడన్నా అడగండి. మొహంలో మొహం పెట్టాడట, పులి దగ్గర మొహం పెట్టాడు. నిజంగా పులి వచ్చేస్తే ఏం చేస్తారండి? ఈ రోజుల్లో సిల్వర్ స్క్రీన్ మీద ఈఎఫ్ఎక్స్లు ఏఎల్తో యాక్టింగ్ చేస్తున్నారు. లైవ్ అక్కడ నిజంగానే సింహంలోకి దిగారు, నిజంగానే కవాతు చేశారు, నిజంగా సింహాలను వదిలేశారు. ఆ రోమ్ కొలేస్ ఏదైతే అరేనస్ థియేటర్, ఓపెన్ థియేటర్లో ఆ రోజుల్లో లైవ్ ఫైట్లు చేశారు. దాన్నే మ్యాన్ వర్సెస్ వరల్డ్ అంటారు. అంటే యానిమల్స్తో మనిషికి ఫైటు, అర్థం కాని అడవిలో మనిషికి ఫైటు, మనిషికి మనిషితో కాదు, మనిషికి యానిమల్స్తో ఫైటు. ఇన్ని ఫైట్లు గెలిచిన వాడిని ఆ రోజు ఇచ్చిన కింద పెట్టి చెప్తున్నావు గ్లాడియేటర్. ఆ గ్లాడియేటర్ ఇన్ని ఫైట్లు గెలిస్తే చివరి నువ్వు కోరిక అడుగుతారనమాట. హీరో నీ కోరిక ఏంటి? నువ్వు బాగా ఫైట్ చేస్తావు ఏంటని అడిగితే నీకు స్వేచ్ఛ కావాలా, ఇంకేమైనా కోరికలు ఉన్నాయా, భూములు కావాలని అడిగితే అప్పుడు గ్లాడియేటర్ మంచోడైతే నాకు స్వేచ్ఛ కావాలి, నా తోటి ఖైదీలకి స్వేచ్ఛ కావాలని అడుగుతాడు. షడ్డోడైతే ఏమంటాడు, 4 ఎకరాలు రాయండి అంటాడు. అలా గ్లాడియేటర్ ఫైట్. అపోస్తుల కార్యంలో ఒక ఫైట్ సీన్ ఉంటుంది, ఎప్పుడైనా మీరు చదవండి, జస్ట్ టచ్ చేసి వెళ్ళిపోతున్నాను. అపోస్తుల కార్యంలో పౌలు గారిని ఒక మాట అంటారు, మీరు ఎప్పుడైనా గుర్తుందా? పౌలు గారిని ఒక మాట అంటారు, 800 మందిని టీమ్గా ఫామ్ చేసి ప్రభుత్వం మీద తిరగబడుతున్న గ్లాడియేటర్ ఎత్తనేనా అన్నారు, గుర్తుందా? అపోస్తుల కార్యం 800 మందిని తయారు చేసి తిరగబడుతున్న ఆ వ్యక్తి ఇతనేనా? హిస్టరీలో పౌలు గారు అతను కాదు, కానీ అతగాడి పేరేంటో చెప్పనా? మ్యాక్సిమస్ అంటారు.
అదే గ్లాడియేటర్. ఆ రోజులంటే ఆ మొదటి శతాబ్దంలో ఇలాంటి ఫైట్లు జరిగాయంటే పెద్ద ఫైట్లు జరిగాయి, ఇలాంటి విషయాలు జరిగాయి. అలాంటి వాటిని బాగా వినండి. రాను రాను ఆ థియేటర్లు దేనికి ఎంటర్టైన్మెంట్ అయిపోయినాయి చెప్పనా? గ్లాడియేటర్స్ని తీసేశారు. క్రీస్తు శకం 64 నుండి ఆ థియేటర్లోకి, ఆ మృగాల దగ్గరికి, ఆ జంతువుల దగ్గరికి క్రైస్తవులు తీసుకొచ్చేసారు. ఏమేది ఉందో తమ్ముడు? క్రైస్తవులు తీసుకొచ్చి గర్భిణీ స్త్రీలు నిలబెట్టారు. క్రైస్తవ తల్లులు తీసుకొచ్చి సింహాల ముందు నిలబెట్టారు. క్రైస్తవ స్త్రీలు ప్రార్థన చేస్తానంటున్నారుగా, ఇప్పుడు చెయ్యండి గుంపు ప్రార్థన అనగానే వాళ్ళు ఇలా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలుగుబంట్లని, సింహాలని ఈ థియేటర్లోకి వదిలేశారు. ఆ రోజు ఇలా నవ్వుకోవడానికి లైవ్లో అమాయకులుగా, యాక్టర్లుగా మార్చబడింది ఎవరో తెలుసా? క్రైస్తవం. అదిగో వాళ్ళ గుంపు ప్రార్థన పెట్టుకుంటే వాళ్ళ మీదకి సింహాలను వదిలేశారు. వాళ్ళ గుంపు ప్రార్థన పెట్టుకుంటే మీ దేవుడు వచ్చి విడిపిస్తాడో లేదని ఆ ఓపెన్ థియేటర్స్లో మృగాలకి ఎర్రలుగా వాళ్ళని వేసేసారు. వినోదం ఎంత పెద్ద పిచ్చెక్కిపోయిందంటే, వినోదం గుర్తుపెట్టుకోండి, నవ్వు ఎంతవరకు నవ్వుకోవాలి అంతవరకు నవ్వుకోవాలి. హాస్యం ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి. హాస్యం అపహాస్యం అయిపోయింది అనుకోండి, యెహోవా కాంట్రగిచ్చి మొహం మీద వస్తుంది. ఇలా వినోదం ఎక్స్ట్రీమ్ అయిపోయి వీళ్ళు ఏం చేస్తారు చెప్పిన? మనుషులను చంపుకునే స్థాయికి వచ్చారు. ఇంకా ఎక్స్ట్రీమ్ అయిపోయి ఏం చేస్తారు తెలుసా? కేవలం దేవుడి పేరు మీద నమ్ముకున్న క్రైస్తవుల్ని చెప్పండి, ఇదిగో ఇలా సింహాలకి, పులులకి దొరికేలాగా వయసులో ఉన్న క్రైస్తవ స్త్రీలను స్తంభాలకు కట్టి మైనులో ముంచి సింహాలకి, పులులకి దక్కేలా కొన్ని శవాలను అప్పించారు. మైనులో బతుకుండగా తగలబెట్టేసి వాళ్ళు ఇలా కేకలు వేస్తుంటే భలే ఉందరా ఈ సీన. ఇప్పుడు చెప్పండి, ట్రెండ్ ఏంటో చెప్పినా, కొడుకుదిద్దిన కాపురాలు పోయినాయి. ట్రెండ్ ఏమొచ్చింది చెప్పండి? ఒకరిని ఒకరు నరుక్కొని కాల్చుకునే సీన్ ఇష్టపడే ట్రెండ్ మళ్ళీ వచ్చేసింది. అందుకే చూడండి, నరుక్కునే సినిమాలు 1000 కోట్లు బడ్జెట్ వసూలు చేస్తున్నాయి. కాల్చుకునే సినిమాలట బాగా ఆడుతున్నాయంట. విలువలు చెప్పే సినిమాలకంట కనీసం థియేటర్లో ప్లేసే దొరకలేదు. అలాని మంచి సినిమాలకు వెళ్ళమని నా ఉద్దేశం. జనాలు ఏమి ఇష్టపడుతున్నారో హీరోయిజం కన్నా చెప్పండి డెవిలిజం. మరి చెప్తున్నాను, డెవిలిజం ఎలా నిజం కాదు, డెవిలిజాన్ని ఎక్కువ ఇష్టపడుతుంది.